అద్భుతమైన ప్రదర్శనతో విశాఖ నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెటిక్ ఎర్రాజీ జ్యోతి ఏషియన్ గేమ్స్కు అర్హత సాధించారు. ఆమె చేస్తున్న ప్రదర్శన పట్ల పలువురు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె ఏషియన్ గేమ్స్లో అద్భుతమైన ప్రతిభను కనపరచాలని ఆకాంక్షించారు. ఇంకా జ్యోతి ఇటీవల కాలంలో చేస్తున్న ప్రదర్శనపై మనతో మాట్లాడడానికి ఆమె తల్లి ఉన్నారు. చెప్పండి, ఇటీవల కాలంలో జ్యోతి ప్రదర్శన చూస్తే మీకేమనిపిస్తుంది? కాలికి తీవ్రమైన గాయం పరుగుల పందెంలో రాణిస్తుందని మీరు అనుకుంటున్నారు? తన ఒలింపిక్స్ ఎన్నో పథకాలు, బంగారు పథకాలు తీసుకొచ్చిందండి. చాలామంది జగన్ సార్ ఏంటి తనకి ఏంటంటే మేము ఉన్నామమ్మా, నువ్వు ఎంతవరకు వెళ్ళాలనుకుంటే అంతవరకు వెళ్ళు, నీకు ఏ అవకాశం వచ్చినా సరే మేము చూస్తాం, నువ్వు మాత్రం మన దేశానికి మంచి పేరు తెచ్చావు, ఒక ఆడపిల్ల అయినా సరే మన విశాఖపట్నం మంచి పేరు తెచ్చావు కాబట్టి, మన ఆంధ్రాకి మంచి పేరు తెచ్చావు కాబట్టి ఇప్పుడుకి వచ్చి ఈ అడిల్లోనే చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నువ్వు చిన్నప్పుడు కానీ కష్టపడి నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే నీకు ఏ ఒక అవకాశంకైనా మేము చూస్తామని ప్రతి ఒక్కరు తను సహకరించారండి. సహకరించి తను ఏంటంటే ఇంకా ఏదో పెద్ద గేమ్స్కి తను ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కాలుకి పడిపోయిన తర్వాత జాయింట్ ఏదో ఒగ్గిసిందని అనగానే మాకు చాలా బాధ అనిపించింది. ఇంతవరకు భగవంతుడు తీసుకొచ్చాడు, చివరి దాంట్లోని ఒలింపిక్కి తన ఎన్నో కళ్ళ కాసింది. అమ్మ నేను ఎన్నిసార్లు నన్ను ఆడపిల్లవమ్మా, నువ్వు అంత అనాలి అంచెలు వెళ్తాను, మనకి నీకు సపోర్టు మేము ఎవరు నీకేం చేయలేకపోతాను, కానీ మాకు భయం వేస్తుందంటే లేదమ్మా, తనకు వచ్చి ఆ అంబానీ గారికి మాత్రం నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బిడ్డకి ఎంతో అవకాశం ఇచ్చారు. తన ప్రోత్సాహకత్వమే కాదు, తనకి ఎక్కడికి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా సరే వాళ్ళ హాస్టల్లో తీసుకెళ్ళి ఆ మేడం గారు అంబానీ గారు మిస్సెస్ తీసుకొని వెళ్ళి మా పాపకి చాలా నీకేటి కావాలని మేము పెడతామనేసి హైదరాబాద్ నుండి భువనేశ్వరం వెళ్ళింది. భువనేశ్వరం నుండి ఆ మేడం గారు తీసుకొని వెళ్ళి మా హాస్టల్ దగ్గర నువ్వు ప్రాక్టీస్ చేసుకుందు రాయమ్మంటే ఆ ఊపిని వెళ్ళిపోయి అంచెలంచెలుగా అలాగా పాప ఇంతవరకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. మన దేశం పని ఎంతో సంతోషం. ఇందులో సడన్గా దెబ్బ తగిలి కానీ మరి మేము అనుకున్నాం ఇంకా జీరో అయిపోయింది ఏకంగాను, ఇంకా తను పరిగెట్టలేదు అనేసి తను కూడా బాధపడ్డది. అయ్యో నన్ను ఇంతవరకు బాగా ఎదిగాను, అందరితో నీ శబాస్ అనిపించుకున్నాను, ఇంకా మంచిగా జరుగుతుంది కానీ చెడ్డ జరగదు, నేను పడిపోయానంటే భగవంతుడు నాకు ఇంకా బలం ఇస్తాడు తప్పించి నన్ను నొంగదీయడమ్మా, నేను ఈ ప్రాక్టీస్ చేస్తూనే ఈ దెబ్బతోటి చేసేదండి ప్రాక్టీస్ చేసేది, ముందుకెళ్ళింది. అలాగా ఇంతవరకు చేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం జీరో అయిపోయిందండి. ఇదే నెలలోనే తను పడిపోయిందండి. ఇదే నెలలోని ఆ గేమ్స్కి కూడా సెలక్షన్ అయ్యింది. సెలక్షన్ అయిన తర్వాత అమ్మ కాళ్ళు నొప్పి మళ్ళీ అది జాయింట్ మళ్ళీ ఏమైనా అయిపోద్దేమో వద్దామా అని నేను అంటే లేదమ్మా, నాకు అన్ని సౌకర్యాలు చూసుకుంటాను, నా బలమైన తిండి అంతా చూసుకుంటాను, నేను ముందుకు వెళ్తాను, నేను మంచి మెడల్ తెస్తాను, మళ్ళీ మా దేశాన్ని పేరు నిలబెడతాననేసి తను ముందుకు వెళ్ళిందండి. ఇప్పుడు అనుకోకుండా తనే నమ్మలేకపోతుంది. ఎందుకంటే నిరాశతోటి వెళ్ళిందట గేమ్స్కి. ఏమో నేను పరిగెట్టలేననేసి నిరాశతోటి వెళ్ళేసరి తను ముందుకెళ్ళిందండి. ముందుకెళ్తే ఇప్పుడు ఈ మెడల్ గెలిచిన తర్వాత తనే అంతా సంతోషం పడ్డది. తల్లిదండ్రికి మాకు మరి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చాలా ఆనందం పడతాను. అంటే జ్యోతికి చిన్నప్పటి నుండి ఈ రన్నింగ్ అంటే ఇష్టమా, లేదంటే మీరు ఏమైనా చెప్పారా? లేదండి, తను చదువుకోవడానికి ఒక 5వ క్లాస్ కాండి అక్కడ పోర్టు స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్ కదా, తను అక్కడ ప్రాక్టీసు అక్కడ సార్లు చెప్తుంటే అలా ఒక పక్క చదువుతున్నాం, తను ప్రాక్టీస్ చేసేది. చిన్నప్పుడు నేను మందలించేదాన్ని అనమాట, నువ్వు చదువుకోవడానికి వెళ్తానవా ఆటలాడడానికి వెళ్తానవా అని నేను దెబ్బలాడేదాన్ని అండి. నేను అప్పుడు కూలి పనికి వెళ్ళిపోయేవారమే, మా ఆయనకు ఆరోగ్యం బాగుండేది కాదు, పిల్లలు చిన్నోళ్ళు, బాబు పాప అక్కడే చదువుకున్నారు. కాకపోతే బాబు కొంచెం తేడా ఒక 5 సంవత్సరాలకి ఇది కాబట్టి బాబు ఏడు చేసాడంటే అమ్మ నేను చదువు ఆపేస్తాను, 10th వరకు బాబు చదువు ఆపేస్తానమ్మా, నాను ఏదో పనికి పోతాను, కానీ చెల్లిని మాత్రం చదవనియ్యమ్మ, గేమ్స్కి గట్టి వెళ్ళయ్యమ్మ అనేసి తను మందలించిన తర్వాత తను ఏంటంటే అమ్మ రేపు పొద్దున్న మన భవిష్యత్తు బాగుంటుంది, నేను కష్టపడతాను, ఈ స్పోర్ట్స్ కోటాలోనే నాకు ఏదైనా జాబ్ వస్తుంది, మిమ్మల్ని బాగా చూసుకుంటానమ్మా అని. దాని చిన్నప్పుడు కానీ మైండ్ సెట్ తనకి ఏంటంటే ఒక జాబ్ రావాలి, మా ఫ్యామిలీ బాగా చూసుకోవాలి. చిన్నప్పుడు కానీ మాకు అప్పుడు ఇల్లు కూడా ఉండేది కాదండి, ఇల్లు కూడా ఉండకపోతే వర్షానికి వాటికి తడిసిపోయి చేసి ఉంటే నేను కష్టపడితే అమ్మ రేపు నా జాబ్ వచ్చిందంటే మీకు మంచి ఇల్లు కట్టేసి వస్తాను, మీకు నేను బాగా చూసుకుంటాను అలాగనేసి తనకి ఈ గేమ్స్ మీద పెట్టిందనమాట. ఒక పక్క చదువుతుంది, ఇంటర్ వరకు ఇక్కడ చదివిందండి, పోర్టు స్కూల్లోనే చదివిన తర్వాత ఒక సారు మా పోర్టు స్కూల్ సార్ ఏం చెప్పారంటే అమ్మ తనకి ఇక్కడైతే సౌపాయం బాగా కుదరదు, ఇక్కడ స్టేడియంలో గట్టి ఏం సరిగ్గా లేదు, హాస్టల్ జాయిన్ చేస్తాననేసి హైదరాబాద్ హాస్టల్ జాయిన్ చేశారండి. అక్కడి నుండి భువనేశ్వరం వెళ్ళిందండి.
అక్కడ దేవుడు అవకాశం ఇచ్చారు తనకి. పలానా దగ్గరికి వెళ్తే నీకు బాగుంటుంది, పలానా దగ్గరికి వెళ్తే నీకు బాగుంటుంది అని ప్రతి ఒక్కరు దాన్ని సహకరించారండి. సహకరించిన దాన్ని బట్టి అలాగే అక్కడ బొంబాయిలోనే పడిపోయింది కదా, కాలుకి దెబ్బ తగిలింది అంటే అప్పుడు మీరు భయపడరా మళ్ళీ ఆడగలదా లేదా ఏంది అప్పుడు ఏమనిపించింది? ఏమనిపించిందంటే ఇంకా మరి కాలంటే 10 లక్షలు పెట్టి మా ఎట్టే సోమత అయితే మాకు లేదండి. తను పడిపోయింది చేసింది అనగానే మరి ఏడ్చాను. ఎందుకంటే భగవంతుడా మాకు ఎందుకు ఇలాగ ఎంత మంచి పేరు తెచ్చావు, కానీ బిడ్డకి ఎందుకు ఇలాగ పెట్టావు, ఇలాగ ఈ బాధ పెట్టావని ఒక 2-3 రాత్రులు ఆ దేవుడిని తనుసుకున్నాను. కానీ నువ్వు మంచిగా చేసావా చెడ్డగా చేసావు అయితే నాకు తెలియదు, కానీ నా బిడ్డ అయితే మాత్రం మనోధైర్యంతో ముందుకెళ్తుంది. ఆపరేషన్ అయినా సరే ఏదైనా సరే నాకు ధైర్యం చెప్పేది, అమ్మ ఏమవుదమ్మా 6 నెలలు రెస్ట్ తీసుకుంటే నాకు అన్నీ వాళ్ళే సౌకర్యం అన్నీ చూసుకుంటారు. నేను అక్కడికి వచ్చి నేను అన్నిదాన్ని, అమ్మ కాలుతో నువ్వు అక్కడ ఒంటరిగా ఉండవలసింది ఏంటి, ఇక్కడికి వస్తే మేము ఏదైనా నీకు సౌకర్యం చూస్తాం కదా అంత వద్దమ్మా, నేను అక్కడ రాను, ఇక్కడికి వస్తే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ కాలు బాగోలేకపోయినా సరే వీళ్ళు నాకు చేయించుతాను. రేపు రాబోయే కాలానికి నా భవిష్యత్తు బాగుంటుందమ్మ, ఇప్పుడు వచ్చేస్తే నేను ఇక్కడ నుండి ఆగిపోయినట్టుగా అవుతుంది. నేను రావడానికైతే మాత్రం నేను రానమ్మా, ఏది ఎలాగైతే జరగని నా కాలు తగ్గేదాకా నేను ఇక్కడే ఉంటాననేసి. చిన్నప్పటి నుండి పట్టుదల ఎక్కువ మొండుతాను. చిన్నప్పుడు కానీ పట్టుదల అంటే మరి మేము వద్దానివ్వరండి, వద్దే. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూను ఆడపిల్లని ఒగ్గిసావు నువ్వు, భయం చెప్పలేదు ఇలాగ. రాత్రి ఎప్పుడు తను 5 గంటల స్కూల్ ఒగ్గేస్తే ఇంటికి వచ్చేసరికి 8-9 అయిపోయేది. నేను వచ్చేసరికి 7-8 అయ్యేసరికి నువ్వు ఇంటి దగ్గర ఆడపిల్ల ఉండవనేసి అలా అన్నీ గారు 2-3 సార్లు కొట్టేసారు కూడా. అమ్మ పనికి వెళ్ళిపోతేప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఏదైనా పని చూసుకోవాలి కానీ అక్కడికి ఈ టైం అప్పుడు వస్తావా శాతం అంటే నాకు అలా అన్నీ కొట్టేస్తే నేను వచ్చిన తర్వాత నాకు కంప్లీట్ ఇచ్చి అన్నయ్య ఇలాగ అంటానమ్మ, నేను కష్టపడతానమ్మ, నీకు ఆడపిల్ల నేను చెడ్డ పేరు తేనమ్మా ఏ రోజుకైనా సరే, నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను బాగా చేస్తున్నాను కూడాను. అక్కడ పోర్టు స్కూల్లోనే ఒక 2 గోల్డ్ మెడల్ గెలిచిందండి. అప్పుడు కానీ తను ఏంటంటే ఆ సార్లు అన్నారమ్మా, నువ్వు పిల్లకు మాత్రం నువ్వు ఇప్పుడు ఏడిపించకమ్మా, పిల్ల సురుకైన పిల్ల కష్టపడుతుంది అనేసి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. మన సైడ్ ఆడపిల్ల అనగానే అయితే స్కూల్ అయిన తర్వాత వంట ఇల్లు పనులు చేసుకోవాలంటారు, కానీ మరి మీకు ఎలా మనసు ఒప్పించింది, ఈ మనసు ఎలా ఒప్పింది నీకు? ఒప్పించిందంటే తన మాటలు బట్టి కూడా నాకు కూడా మనోధైర్యం వచ్చిందండి. ఎందుకంటే ఏమో రాబోయే కాలానికి ఎలా మంచి జరగవచ్చు చెడ్డ జరగవచ్చు, అది ఇప్పుడు జరుగుతుందని మనం ముందుగా ఆ పాపను మనం అడిచడం బాగోదు కదా, ఎవరేమనుకున్నా ఇంకా అనవసరమని నాకు ఒక ధైర్యం వచ్చిందండి. చెప్పిన మాటలు పెట్టి తన కష్టపడేది. నేను 2-3 సార్లు ఈ పాప ఏడు చేస్తుందని నేను వెళ్ళాను కూడా, అలా డ్యూటీ నుండి వచ్చి తను ఏం చేస్తుందని స్కూల్ దగ్గరికి వెళ్ళి చూస్తే తను కాంపిటీషన్ చేసుకుంటుంది. కాంపిటీషన్ చేసుకొని 6-7 గంటలకి అక్కడి నుండి నడిచి వచ్చింది. ఎంత మా కైలాసపురానికి పోర్ట్ హాస్పిటల్కి ఒక 2 కిలోమీటర్ల దూరం అండి. ప్రాక్టీస్ అప్పుడు ఏమనిపించింది, పర్వాలేదు మా పాప బాగా చేస్తుంది అనిపించిందా, లేదంటే వస్తుందో గెలుస్తుందో లేదో అనిపించింది? అప్పుడులో మాకు అంత ఐడియా ఉండేది కాదండి, ఎందుకంటే ఈ గేమ్స్ గురించి మాకు పెద్దగా తెలిసేది కాదు. ఏదో స్కూల్ తరపున మప్పుతున్నారు కదా, ఈ కాంపిటీషన్ చేస్తుంది కదా అనేసుకున్నాం, కానీ ఇప్పుడంటే దాని టాలెంట్ ఏంటి ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు మాకు పెద్దగా తెలిసేది కాదు. కానీ స్కూల్ సార్లు మాత్రం అమ్మ రేపొద్దున మీ పాప భవిష్యత్తు బాగుంటుంది, ఈ స్పోర్ట్స్ కోటాలోని మీ పాపకి రేపొద్దున ఏ అవకాశాలైనా వస్తాయమ్మ, నువ్వు మాత్రం పిల్లని మాత్రం ఆపికమ్మ అంటే ఇంక నేను తన ఇష్టం మీద నేను ఒగ్గిశానండి. జపాన్లో జరిగే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఏషియన్ గేమ్స్లో ఈసారి మన దేశానికి ఖచ్చితంగా ఏదో ఒక పథకం తెస్తుందని మీరు అనుకుంటున్నారా, లేదా స్వర్ణంతోనే తిరిగి మన దేశానికి పరిగెత్తుకుంటూ వస్తుందని మీరు అనుకుంటున్నారా? తన ఆశ అయితే మాత్రం ఏదే పథకం తెస్తాననిసే కదండి ఇప్పుడు ఇంతవరకు ముందుకు వచ్చింది. తన కాలు ఒక పక్కన పెట్టేసింది, తన ఆపరేషన్ కానీ ఇన్ని బాధ, తన రాత్రి పగల ఎన్నో కష్టాలు పడ్డది, నిద్రలేని రాత్రులు కూడా గడిపింది. తను నాకే ఎందుకు ఇలా జరిగింది అనేసి ఎన్నో బాధలు పడ్డది, కానీ మరి దేవుడు అవకాశం ఇచ్చాడు తనకి. ఎందుకంటే ముందుకు అంబానీ సార్ వాళ్ళు కూడా నీకు ఏ అవకాశం అని ఇస్తానమ్మా, నువ్వు ముందుకు నడు అని అనగానే తనకు ఆ ధైర్యం వచ్చింది కూడా, భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. మరి 2వ అవకాశం కూడా తను ముందుకు తీసుకెళ్ళాడు, గెలుస్తుందని గ్యారెంటీ ఉందండి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి జ్యోతి ఎదిగిందని, మధ్యలో కాలుకి గాయం తగిలినప్పుడు తామంతా కూడా చాలా భయపడ్డామని, ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ని కూడా ఆపిమని చెప్పామని, కానీ మొండి పట్టుదలతో జ్యోతి ప్రాక్టీస్ చేస్తూ తిరిగి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏషియన్ గేమ్స్కు సెలెక్ట్ అయిందని, ఖచ్చితంగా ఈసారి మన దేశానికి ఏదో ఒక బహుమతిని ఏదో ఒక అవార్డుని తీసుకొని వస్తుందని చెప్పి తల్లి ఆశిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.